హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా గార్డెన్లో అరటి చెట్లు నేను అందరికీ తెలుసు కదా. వాటికి అరటికాయ తర్వాత పువ్వు అనేది వచ్చింది. దాన్ని మనం ఏం చేయాలంటే లోపల ఒక మువ్వు ఉంటుంది, అది బయటికి తీయాలి. దానికోసమే ఎంత ఈ పని అనమాట. నేను చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒక పువ్వులాగా వస్తుంది అనమాట. నీట్గా తీస్తే మనకి వల్ల కాని పని అది నీట్గా చేయడం అనేది. సో అందుకనే నాకు వచ్చినట్లు నేను పీకేస్తున్నాను. వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి. మువ్వు అనేది పువ్వులో ఎంత ఉండిద్దో మాత్రం మీకు క్లియర్గా చూపిస్తాను. అంటే చాలామంది మువ్వని తినొచ్చు అంటారు కదా. అసలు బయట మార్కెట్లో కన్నా ఇలా మన ఇంట్లోనే ఉంటే మనమే ఇట్లా మంచిగా తీసేసుకొని నీట్గా తినొచ్చు. మువ్వు అనేది ఎంత ఉండిద్దో కూడా క్లియర్గా మీకు చూపిస్తాను. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మన ఛానల్ని లైక్ చేయండి. అండ్ ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ప్రతి వీడియోని మీరు చూసేయండి, స్కిప్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా ఈరోజు ఏంటో వర్షం పడింది కాబట్టి నాకు దాన్ని చూస్తే కొంచెం మంచిగా టెంప్టింగ్ అనిపించింది కట్ చేసేయాలని. సో అందుకే నేను కట్ చేసిన వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. ఇట్లా చేయాలి, కొంచెం ఓపిక తీసుకొని కొంచెం టైం తీసుకొని దీన్ని నీట్గా ఇలా చేస్తే మనం ఫైనల్గా తినేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఆ మూమెంట్ అనేది. ముందుకు స్ట్రగుల్ చేయాలి కాబట్టి, ఏం తీయాలి కాబట్టి, తినాలి కాబట్టి, అందుకే మనం ఇలా ట్రై చేస్తున్నాము. చూడండి, చాలా చిన్నగా ఉండేది. దీనికోసమా ఇంత పెద్ద కాయని తీసి అన్న ఫీల్ అనిపించింది. కానీ ఒక్కసారి దాన్ని చూస్తే మాత్రం అమ్మయ్య బాగుంది, తినేయచ్చు అన్న ఫీల్ అనిపించింది అనమాట. ఇది మన ఛానల్లో వీడియో. ఇంకా నేను పోస్ట్ చేయడం లేట్ అవుతుంది, నిదానంగా పోస్ట్ చేస్తాను. తినచ్చు. ఇంకా మన ఛానల్ గ్రోత్ ఇంకా పెరగాలి. చాలా చాలా తక్కువ మంది ఉన్నారనిపిస్తుంది. ఏంటి ఇయర్స్ అయినా కానీ అసలు ఛానల్ గ్రోత్ లేదు, అర్థం కావట్లేదు. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్నప్పుడు తిన ఇప్పుడు రావట్లేదు చూడండి, మామూలుగా వస్తుంది. సో ఇది తినాలి, ఇంక తినాల్సింది. ఇది మొత్తం తినాల్సింది.